పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే యువత ప్రభుత్వం అందిస్తున్న అవకాశాలను వినియోగించుకోవాలని వెంకటాచలం పీఏసీఎస్ అధ్యక్షులు రాధాకృష్ణమనాయుడు సూచించారు. వెంకటాచలం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ ఉద్యమ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన యువత, పొదుపు సంఘాల వారు ఉద్యమ్ను వినియోగించుకోవాలని సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారి కోసం కేంద్ర ప్రభుత్వం లోన్లు ఇస్తుందన్నారు. ఎవరైతే త్వరగా యూనిట్లు ఏర్పాటు చేసుకుంటారో వారందరికీ రుణాలు ఇప్పించేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలియజేశారు. అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని చెప్పారు. వెంకటాచలంలో చదువుకున్నటువంటి విద్యార్థులు, ఉత్తీర్ణులైనటువంటి డిగ్రీ ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులకి మరియు పొదుపు సంఘాల వారికి ఈ ఎంఎస్ఎంఈ గురించి వివరించి ఎవరెవరైతే దీనికి ఎలిజిబిలిటీ ఉండదో వాళ్ళందరూ కూడా ఉద్యమం చాలా సదుపాయాలు, చాలా సబ్సిడీలు కల్పించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకి మనకి సఫిషియెంట్గా కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఉన్నాయి. ఈ మార్చి లోపలే మీరు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ని ఎవరు పెట్టుకుంటారో వాళ్ళు తొందరగా స్టార్ట్ చేస్తే దానికి సంబంధించినటువంటి సబ్సిడీలన్నీ కూడా రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి అవకాశాన్ని వినియోగించుకొని ప్రతి ఇంటికి ఎంటర్‌ప్రెన్యూర్ కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి సందేశాన్ని అందరూ తీసుకొని ఇక్కడ చదువుకున్నటువంటి డిగ్రీ చదువుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఫ్యాక్టరీస్ కూడా చాలా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి ఉప ఉత్పత్తులు తయారు చేసే యాన్సిలరీ యూనిట్స్ కూడా చాలా స్థాపించే అవకాశం ఉంది. కాబట్టి మన శాసనసభ్యులు, సర్వేపల్లి శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పెట్టాలని చెప్పేసి ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఈ మండలంలోనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అనుగుణంగా ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా వెంకటాచలం మండలంలోకి తీసుకురావాలని చెప్పేసి సిఎస్ఆర్ గ్రాంట్లైన వెంకటాచలం మండలంలో దీన్ని నిర్మించాలని చెప్పేసి పట్టుదలతో ఉన్నారు ఆయన. కాబట్టి మనందరం వెంకటాచలం మండలమే కాకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో అందరం కూడా ముఖ్యమంత్రి సందేశం ప్రకారం, మన శాసనసభ్యుల సందేశం ప్రకారం అందరూ కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలనే కోరికను నెరవేర్చాలని చెప్పేసి ఆశిస్తున్నాం.